నేను రంగమ్మత్తనే. నువ్వా రంగమ్మత్త? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? అవును, స్వాతికి పెళ్ళయిందంటగా? పెటాకులు కూడా అయింది మీనాక్షి. అదేంటత్తా, అబ్బాయి చాలా మంచివాడని విన్నాను. మేము అలాగే అనుకున్నాం, కాని పెళ్ళయ్యాక తెలిసింది అతను ముందే ఎవరితోనో ప్రేమ ఎలగబెట్టాడని. పోనీ స్వాతి నన్న బాగా చూసుకున్నాడంటే అది లేదు, పెళ్ళకు నరకం చూపించాడు. అది కూడా వీడికి పెళ్ళైందని సిగ్గు లేకుండా ఒకటే ఎంటపడ్డాం. పాపం స్వాతి తట్టుకోలేక వదిలేసొచ్చింది. ఇలాంటివి విన్నప్పుడల్లా నా పెళ్లి విషయంలో నేనెంత అదృష్టవంతురాలనో అనిపిస్తుంది. నాకు గొప్ప మనసున్న భర్త దొరికాడు. స్వాతి కాబట్టి మనిషిగానే తిరిగొచ్చింది. నేనైతే శవమై తిరిగొచ్చేదాన్నేమో. సరే మీనాక్షి, వెళ్ళొస్తాను. మీనాక్షిని బాగా చూసుకో బాబు. ఓం నారాయణ నమోస్తుతే సర్వాభిష్ట సిద్ధిరస్తు. అయ్యయ్యో, పుట్టినరోజు నాడు హారతి తీసుకుంటుంటే ఆరిపోయిందేంటి? గాలి ఎక్కువగా ఉంది కదమ్మా, అపశకునం అని కంగారు పడొద్దు. అంతా అమ్మవారే చూసుకుంటారు. ఇది మాత్రమే కాదు పంతులు గారు, ఈ మధ్యన ఊహించిన అనర్థాలు జరుగుతున్నాయి. ఏమవుతుందోనని భయంగా ఉంది. పంతులు గారు, ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. 2 రోజుల్లో అమ్మవారి జాతర ఉంది కదమ్మా, ఆ రోజు అమ్మవారికి ముడుపు కట్టి నైవేద్యం తయారు చేసి సమర్పించండి చాలు. గ్రహపీడ తొలగిపోయి అంతా సర్దుకుంటుంది. తప్పకుండా పంతులు గారు. నమస్తే సార్. నమస్తే. ఐఎమ్ సారీ, మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మీకు బాగా నష్టం వచ్చినట్టుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా? చేశాం సార్. మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఒకసారి వాటి ఫుటేజ్ చెక్ చేయాలని వచ్చాను. వాటికి సంబంధించిన డేటా మొత్తం ఒకసారి చూపిస్తారా? షూర్ సార్. ఇక్కడ చూడొచ్చా? చూడొచ్చు సార్. చూడండి సార్. ఫైర్ యాక్సిడెంట్ కి కారణం నేనే అని తెలియడం సంగతి తర్వాత మొన్న మీనాక్షితో పాటు ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చూశాడంటే నా పని అవుట్.
ఒక్క నిమిషం పాస్ చేయండి. మేము నిన్న షాప్కి వచ్చిన ఫుటేజ్ స్టార్ట్ అయింది. మరి అంతకు ముందు రోజు మా మీనాక్షి షాప్కి వచ్చి చీరలు పట్టీలు కొందే. ఆ ఫుటేజ్ రాలేదంటే? ఆ రోజు హార్డ్ డిస్క్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది సార్. ఆ 2 గంటల ఫుటేజ్ మిస్ అయింది సార్. ఛే! ఇక్కడెందుకు నిలబడ్డారు? ఏం కావాలి? నేను బట్టలు కొనడానికి వచ్చింది జీ. నేను మిమ్మల్ని అడుగుతుంటే ఎవరు వచ్చారని చెప్తారేంటి? ఎవరో నహి జీ, నేను వచ్చింది బట్టలు కొనడానికి. హే హా. మరి ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి బట్టలు కొనుక్కోండి. ఈ అన్న వచ్చి నాకు బట్టలు చూపిస్తుందని ఇక్కడ నిలబడతాయి. సర్లే, నువ్వు ఆ ఫుటేజ్ ప్లే చేయబోయా? ఒక్క నిమిషం జీ. ఏంటి? మా ఆయన నా కోసం ఎదురు చూస్తుంది. ఒక నెంబర్ రాసిస్తా, కొంచెం ఫోన్ కలుపుతాయి. ఏంటమ్మా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? వెళ్ళి బట్టలు కొనుక్కోపో. మాఫ్ కరో జీ, కొంచెం జల్దీ జల్దీ హే. ఒక్క ఫోన్ చేసి నేను పోతాయి. కొంచెం ఫోన్ చేయండి. ముందా పని చూడవయ్యా. పెన్ను పేపర్ దేదో జీ, నంబర్ రాసిస్తుంది. ఫోన్ చేసినట్లు యాక్ట్ చేసి కలవట్లేదని చెప్పు. లక్షల్లో డబ్బు వస్తుంటే ఎందుకు చెప్పకుండా ఉంటాను? ఓకే మేడం. ఫోన్ కలవట్లేదు మేడం. సిస్టమ్ రావట్లేదేంటయ్యా? అది కేబుల్ ప్రాబ్లం సార్. మరి ఇప్పుడు ఎలాగా? ఏమనుకోకండి సార్, ఓ పని చేద్దాం సార్. ఈ ఫుటేజ్ మొత్తం రికార్డ్ చేసి ఈవినింగ్లోగా స్టేషన్కి పంపిస్తాం సార్. చాలా అర్జెంట్. ఈవినింగ్ కల్లా పంపించి ఏర్పాటు చేయండి. సాధారణంగా ముస్లింలు ఈ తాడు కట్టుకోరే. నేను బట్టలు చూస్తాది. మేడం మీరు అక్కడికి వెళ్ళి చూడండి మేడం, నేను వచ్చేస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీ పేరేంటి మేడం?
రుక్సానా బేగం. ఏమనుకోకుండా మీ ముసుగుని ఒకసారి తీస్తారా? క్యాజీ ఇది? మా ఆచారంలో మొహం మీద ముసుగు తీయడం తప్పని తెలిసే తీయమంటున్నారా? ఏ క్యా హే? మీ షాప్కి బట్టలు కొనడానికి వస్తే ఇలా అవమానిస్తారు క్యా? ఐఎమ్ సారీ మేడం. నేను మీ మతాన్ని కించపరచడం లేదు. నాకెందుకు మీరు బాగా తెలిసిన వాళ్ళు అనిపించారు, అందుకే అడిగాను. ఇది పద్ధతి నహీ జీ. నాకే నీకి ఏమీ పరిచయం ఉంది? నాకే తెలుసుకోవడానికి మీరు కావాలని అల్లరి చేస్తున్నారు. నేను మా వాళ్ళందరినీ పిలుస్తాను. హే, నువ్వు ఏదో మనసులో పెట్టుకొని కావాలని పిచ్చి వేషాలు వేస్తున్నావని మా వాళ్ళకి చెప్తాను. ఒక పోలీస్ అయి ఉండి ఇలా చెయ్యొచ్చా? ఏ క్యా జీ? ఐఎమ్ సారీ మేడం. నాకు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. అనవసరంగా బుర్ర పాడు చేసుకొని నేనెవరు, ఎందుకు ఇలా చేస్తున్నానని నువ్వు ఆలోచించుకో. అది నీకు అనవసరం. నేనిస్తానన్న డబ్బు రేపు నీ అకౌంట్లో ఉంటుంది. సార్ అన్నీ ఓకే సార్. హెల్మెట్ ఫైన్ వేయండి. ఏయ్ ఆగాగు. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏ చూయించు. కానిస్టేబుల్, కార్ ఆపు. దాని మీద ఫైన్ ఉంది. స్టాప్ స్టాప్. ఏంటండి కారాపారు? పోలీసులు మన కారాపారు మీనాక్షి. పోలీసులా? సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి. ఏంటి సార్? స్పీడ్ డ్రైవింగ్తో సిగ్నల్ క్రాస్ చేశావు. ఈ బండి నెంబర్ మీద చలానా ఇష్యూ చేసి చాలా రోజులైంది. ఇంతవరకు ఎందుకు కట్టలేదు? కొంచెం బిజీగా ఉండి కట్టలేకపోయాను. రేపటికల్లా కట్టేస్తాను సార్. రేపంటే కుదరదు, ఇప్పుడే కట్టాలి. ఎంత సార్? 1500 రూపాయలు. నా దగ్గర ఇప్పుడంత డబ్బు లేదు. ఈవినింగ్ ఈ సేవలో కట్టేస్తాను. ఏంటయ్యా ఈ సేవలో కట్టేది? మరీ అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలాగా? టైం దాటిపోయింది కాబట్టి ఈ కార్ ఎక్కడ కనిపించినా ఫైన్ పే చేయించాలని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఈ కారు ఓనర్కి మెసేజ్ పెట్టాను, ఫోన్ చేశాను. ఆవిడేంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఇదేంటి, ఎవరో ఆడవాళ్ళ కారని చెప్తున్నారు? ఇది మా ఆయన కారు కాదా? ఏమండి, ఈ కార్ మీదే కదా, మరి ఆవిడెవరితో అంటున్నారేంటి? అదే ఒక ఆవిడ దగ్గర సెకండ్ హ్యాండ్లో ఈ కారు కొన్నాను. పేపర్స్ ఇంకా నా పేరు మీదకి రాలేదు. కానిస్టేబుల్, కారు పక్కన పెట్టించు. సార్ 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 ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. లేడీస్ ఉన్నారు, వాళ్ళని డ్రాప్ చేసి మీకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. అదేం కుదరదయ్యా. సార్ ప్లీజ్ సార్. కుదరదు. ఫ్యామిలీతో బయటకు వచ్చాను, ఈవినింగ్ కట్టేస్తాను సార్. అదేం కుదరదని చెప్పాను కదా. ఫైన్ కట్టే తీసుకెళ్ళు. అక్కడికి పోనీ.
ప్లీజ్ సార్, ఈరోజు కట్టేస్తాను సార్. ఎట్టి పరిస్థితుల్లో కడతాను. కుదరదయ్యా, ఏంటి నువ్వు? అవునండి, మా ఆయన సాయంత్రంలోపు కట్టేస్తారు. ఏదో పనిలో ఉండి మర్చిపోయి ఉంటారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఏమైంది కార్తిక్? శంకరన్నయ్య, ఈయన ఇంతకు ముందు ఎప్పుడో స్పీడ్గా వెళ్లారంట. దానికి డబ్బులు కట్టందే మమ్మల్ని వెళ్ళనివ్వమంటున్నారు. వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇన్స్పెక్టర్. చాలానా నేను కడతాను. ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ వెహికల్ డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి సార్. ఇదిగోండి సార్. అమ్మా 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 అమ్మా, అబ్బా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? కార్తిక్, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏమైందమ్మా? అత్తయ్య గారు అమ్మా, లేమ్మా, రా. లేమ్మా. రామా. ఏమైంది? సడన్ గా పెయిన్ వచ్చింది డాక్టర్. లోపలికి తీసుకురండి. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదండి. గ్యాస్ వల్ల ఇలా వచ్చింది. ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక వెళ్ళండి. అలాగే డాక్టర్. అమ్మా, రెస్ట్ తీసుకోవచ్చు కదా? నాకే గుండె నొప్పి లేదురా. పోలీసులకు నువ్వు ఎక్కడ దొరికిపోతావనని అలా నాటకం ఆడానంతే. ఏంటమ్మా నువ్వు? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? టెన్షన్ పడాల్సిందేం లేదమ్మా. గ్యాస్ పెయిన్. మీరు వెళ్ళి చూడొచ్చు. గీత, లోపలికి వెళ్దాం పదా. ఇప్పుడంటే కాపాడావు సరే, కానీ నేను చేసిన తప్పుకి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాలి కదమ్మా. కావచ్చు కార్తీక్, కానీ మీనాక్షి నీ గురించి ఎంత గొప్పగా మనసులో పెట్టుకుందో
నువ్వు కూడా చూస్తున్నావు కదా ఈరోజు తన పుట్టినరోజు నీ వల్ల తను బాధపడకూడదు. నువ్వు పోలీసులకు దొరికిపోయి ఉంటే నా కోడలు ఎంత కుమిలిపోయి ఉండేదో ఒక్కసారి ఆలోచించు. మీనాక్షికి నిజం తెలిస్తే తట్టుకోలేదని నాకు తెలుసమ్మా. అలా అని ఈ విషయాన్ని ఎన్ని రోజులను దాచిపెట్టగలం? ఏమోరా, నాకదంతా తెలీదు. నువ్వు మాత్రం దోషిగా నిలబడకూడదు. దోషిగా నిలబడ్డం ఏంటత్తయ్య?